అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎప్పటి నుంచో అందరూ రూమర్ అనుకుంటూ ఉన్న ఒక విషయం ఫైనల్గా ఒక కొలిక్ అయితే వచ్చింది. అది రూమర్ కాదు, రియలే అనే ఒక స్టేజ్కి వచ్చింది అండ్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో అయితే అది ఆ రూమర్ని తెరదించడంతో పాటుగా ఒక కొత్త కాంట్రవర్సీని కూడా క్రియేట్ చేసింది. సో దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సమంత గారు, నాగ చైతన్య గారు అండ్ రాజ్ షమానీ గారు. సో అంటే ఈయన బేసిక్గా ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్టర్ అనమాట ఆయన. సో ఈ ముగ్గురు గురించే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు బేసిక్గా కాంట్రవర్సీ అంతా కూడా వాళ్ళ చుట్టే తిరుగుతోంది. సో అందుకని మనం మాట్లాడుకోవాల్సిన రాజ్ షమానీ కాదు, రాజ్ నిడిమూర్. రాజ్ నెడిమోర్ అండ్ హీఈస్ బోర్న్ ఇన్ తిరుపతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం. వాట్ ఏ సడన్ సప్పాయ్. నేను బేసిక్గా ఇది వికీపీడియాలో చూస్తూ ఉంటే కొంచెం అట్లా అనిపించింది, నైస్ అనిపించింది నాకు. సరే, అయితే ఈ కాంట్రవర్సీ గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఇది ఇప్పటి కాంట్రవర్సీ కాదు, 2021 నుంచి ఉన్న కాంట్రవర్సీ. అదే దాని గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి తప్ప ఫైనల్గా ఒక ఆన్సర్ అయితే వచ్చింది లేదు. సో అందుకే మాట్లాడుకుందాం దీనికోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే మనకందరికీ తెలిసిందే, సమంత గారు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళిద్దరూ విడిపోయారు. 2021 సంవత్సరంలో విడిపోయారు. నాకు ఇంత బాగా ఎందుకు గుర్తు అంటే నేను ఆ టైంలో సీజన్ 5 బిగ్ బాస్ రివ్యూస్ చేయడం ఆపేసిన తర్వాత నా ఛానల్లో బాగా వెళ్ళిన టాపిక్, ఈ ఛానల్ కాదు, మైదర్ వైబ్స్, ఇది సెకండ్ ఛానల్ కదా, మైదర్ వైబ్స్ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో బాగా వెళ్ళిన టాపిక్ ఇదే. అప్పట్లో ఒక 5 lakh పీపుల్ దాకా చూశారు అప్పట్లో. మనకి అట్లా ఇలాంటివి ఈ పంచాయతీల మీద వీడియోలు చేస్తేనే చూస్తారు. నాకు అదేటో, నేను మంచి టాపిక్లు చేస్తే ఎవరు చూడరు కదా, అందుకే ఇవే చేస్తుంటాను నేను కూడా. అయితే ఆ టైంలో నేను చేసిన ఈ టాపిక్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత చాలా వీడియోలు కూడా చేశాను నేను. ఇట్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్ ఓకే, నైస్ అండ్ గుడ్. అయితే వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఏంటి కారణం అనే క్వశ్చన్ చాలామందికి వచ్చింది ఆ టైంలో. బట్ ఎవరికి కూడా ఒక ప్రాపర్ ఆన్సర్ దొరకలే. అనుకున్నారు, ఇవి అనుకున్నారు, ఏదో అనుకున్నారు, బట్ ఏది క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్గా నాగ చైతన్య గారు రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే శోభితా ధూళిపాల గారిని పెళ్లి చేసుకున్నారు. ఆయన శోభితా గారిని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామందికి మైండ్లో తిరిగిన ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఫస్ట్లో షోయు అని చెప్పి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టారు. అది ఇప్పుడు స్కూజీ అని పెట్టారు. అప్పట్లో షోయు 2 పెట్టారు ఆయన మొత్తం. సో ఈ షోయు దేనికి అంటే, అండ్ చాలామందికి ఆ టైంలో కలిగిన ఫీలింగ్ ఏంటో చెప్తున్నా. షో మీన్స్ శోభితా ధూళిపాల, యూ మీన్స్ యువ సామ్రాట్. ఈయనకున్న ట్యాగ్ ఏదైతే ఉందో అఖిల్ గారి నాగ చైతన్య గారికి యువ సామ్రాట్ నాగ చైతన్య అని పేరు ఉంటుంది కాబట్టి ఆ యువ సామ్రాట్లోంచి యూ తీసుకొని షో యూ అని పెట్టారు. సో దట్ అట్లాగే ఆ షో యూ ఫామ్ అయ్యి, సో శోభితా ధూళిపాల గారితో అప్పటి నుంచి రిలేషన్ ఉంది. ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. మనకి అదంతా కూడా బయటికి కనబడకుండా మేనేజ్ చేశారంతే. బట్ వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. సో దాని కారణంగానే వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. దాని కారణంగానే సమంత గారు విడాకులు తీసుకోవడం జరిగింది ఈ పర్సన్తో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే చాలామందికి కలిగింది, రైట్? సో ఇంతవరకు ఒక పాయింట్ ఉంది. అయితే ఇప్పుడు సమంత గారు బేసిక్గా ఈ రాజ్ నిడమూరు అనే పర్సన్ అయితే పెళ్లి చేసుకున్నారు. హూ ఈజ్ రాజ్ నిడమూరు అంటే ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్. ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో బేసిక్గా సమంత గారు కొన్ని బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేశారు. యాక్చువల్లీ కొన్ని బోల్డ్ సీన్స్లో కొంచెం బాగుంటాయి, మంచి హాట్గా ఉంటాయి సీన్స్ కూడా, అవన్నీ కూడా. అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 మనకి ఎప్పుడు టెలికాస్ట్ అయ్యిందంటే, ఫస్ట్ సీజన్ వచ్చి 2019లో టెలికాస్ట్ అయ్యింది మనకి. ఓకే, సో సెకండ్ సీజన్కి మనకి షూటింగ్ అనేది 2019 నవంబర్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా అది సెప్టెంబర్ 2020 నాటికి షూటింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ లాక్డౌన్లు ఇవన్నీ రావడం వల్ల కొంచెం డిలే అయ్యి, సో ఫిబ్రవరి 12, 2021 రావాల్సింది కాస్త జూన్ 4, 2021 ఏమంటే రిలీజ్ అయింది బయటికి. సో ఇది రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆ సీన్స్ కారణంగా అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని వారి కోడలు ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా డీసెంట్గా సినిమాలు చేయొచ్చు కానీ కొన్ని మంచి సినిమాలు చూస్ చేసుకోవాలి, బట్ ఇట్లాంటివి చేయకూడదని వాళ్ళంటేనేమో నేను నటిని, నాకు ఇట్లాంటివే వస్తాయి, సో నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాను కానీ నన్ను నేను ఎందుకు ఆపేసుకోవాలనుకుంటానని చెప్పి ఆవిడ అనేసరికి, సో వీళ్ళిద్దరి మధ్య ఈ సిచ్యువేషన్స్ అనేవి అలా ముందుకు వెళ్ళేసరికి అవి ఇంకా గొడవలు అట్లా ఎస్కలేట్ అయిపోయి వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. ఆ టైంలో డైవర్స్ తీసుకున్నారు అనే పాయింట్ వచ్చింది. సో ఓకే, వాళ్ళిద్దరూ అందుకు విడిపోయారేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడ
ఈ రాజ్ నిడుమూరుని పెళ్లి చేసుకుని రాజ్ శమాని అంటే ఆయన పాడ్కాస్టర్ కదా వచ్చి సర్లేండి ఆ వీడియోలు ఈ మధ్య హిందీ పాడ్కాస్ట్లు ఎక్కువ చూస్తున్నాను. ఈ నిఖిల్ కామత్ ఎలాన్ మస్క్ని తీసుకొని వచ్చి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని వచ్చి విజయ్ మాల్యాని వీళ్ళందరినీ పట్టుకొని వస్తుంటే అవి చూసేసరికి అది వచ్చింది. సరే అయితే సో ఇది బేసిక్గా మనకి 2019 నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. 2019 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో 2020లో షూటింగ్ అయిపోయింది, 21లో రిలీజ్ అయింది. సో 21 ఎండింగ్ నాటికి వచ్చేసరికి వీళ్ళు విడిపోయారు. రిలేషన్ ఫసక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల చాలామంది మైండ్లో తిరుగుతున్న పాయింట్ ఏంటంటే, సో ఇన్నాళ్లుగా ఎవరైతే నాగ చైతన్యాన్ని బ్లేమ్ చేస్తూ వచ్చారో వాళ్ళందరిది తప్పు, అసలు తప్పంతా కూడా ఈవిడ సైడే ఉంది. సో 2020 19, 21 ఆ టైంలో ఏదైతే షూటింగ్ జరుగుతూ ఉందో ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కి సంబంధించి ఆ షూటింగ్ టైంలోనే అతనితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కారణంగా ఆ వ్యవహారం ముందుకెళ్ళడం కారణంగానే వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు. వీళ్ళకి మధ్య గొడవలు రావడానికి శోభితా ధూళిపాల కాదు, ఈ రాజ్ నిడుమూరి అనే పర్సనే కారణము అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారనమాట. అండ్ పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక అదే నడుస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఇది ఒక కొత్త కాంట్రవర్సీ నన్ను అడిగితే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక నిజమైనట్టయితే నాగ చైతన్య గారి మిస్టేక్ ఏం లేనట్టే కదా. సో బేసిక్గా ఎవరైతే ఫెమినిస్టులు ఉన్నారో ఆ ఫెమినిస్టులు అందరూ కూడా సమంత గారిని బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ నాగ చైతన్య గారితో తప్పంతా అని మాట్లాడారు. ఎస్పెషల్లీ ఆ పెళ్లి జరిగినప్పుడు శోభిత గారికి అండ్ నాగ చైతన్య గారికి పెళ్లి జరిగినప్పుడు ఎస్పెషల్లీ అందరూ ఇదే మాట మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఆఫ్కోర్స్ ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం, మనం కాదనట్లేదు. కానీ బేసిక్గా తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో ఏంటంటే నాగ చైతన్య గారు సమంత గారి గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ, ఎంత డీసెంట్గా మాట్లాడాలో, ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ వదిలేసేవారు. ఆయన అంటే ఏ రోజు డిస్రెస్పెక్ట్ చేసేవారు కాదు. మీన్ వైల్ సమంత గారు ఏంటంటే నాగ చైతన్య గారి డిస్కషన్ వస్తే అసలు మాట్లాడడానికి ఇష్టపడకుండా చాలా యాటిట్యూడ్తో బిహేవ్ చేసి ఏదో కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేసినట్టే చాలాసార్లు చాలామందికి అనిపించింది. బట్ దాన్ని ఎట్లా సైడ్ అయిపోయిందంటే అదంతా కూడా నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నప్పుడు. సో ఈయన పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ మటుకు వాళ్ళు బాగానే ఉన్నారు. అండ్ మీన్ వైల్ ఇక్కడ సమంత గారు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ మటుకు ఆవిడ హ్యాపీగా ఉంటుంది. అండ్ బేసిక్గా ఆవిడకి ఇంకా తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. తెలుగు సినిమాలు అవి చేయట్లేదు ఆవిడ. అండ్ తెలుగు వాళ్ళు కూడా అసలు ఆవిడ ఒక హీరోయిన్గా కూడా కన్సిడర్ చేయట్లేనట్టుంది. సో ఇంకా ఆవిడ ఏదో బాలీవుడ్కి వెళ్ళిపోయింది, అక్కడ ఏదో సినిమాలు చేసుకుంటున్నారు. వాళ్ళ మటుకు వాళ్ళు ఏదో ఉన్నారు అంతే, డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఏం లేదు చెప్పుకోవడానికి వాళ్ళ మధ్య. బట్ ఏమంటే దాని కారణంగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరంటే నన్ను అడిగితే సమంత గారు కాదనే అంటాను నేను. నాగ చైతన్య గారు ఎఫెక్ట్ అయ్యారంటాను నేనైతే. ఎందుకంటే సమంత గారు బయటికి ఎక్స్పోజ్ అయిన దానికంటే ఆ తర్వాత నాగ చైతన్య గారు బయటికి ఎక్స్పోజ్ అయిందే ఎక్కువ ఉంది, ఆయన మాట్లాడిందే ఎక్కువ ఉంది, ఆయన అడిగిందే ఎక్కువ ఉంది. సమంత గారిని అడిగింది తక్కువే. అండ్ నాగ చైతన్య గారు ప్రతిదానికి కూడా ఒక సెన్సిబుల్ ఆన్సర్ ఇచ్చి, ఒక మంచి మీనింగ్ఫుల్ ఆన్సర్ ఇచ్చి, ఒక సింపుల్ క్లారిటీ ఇచ్చి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేవారు. ఆవిడ ఏ రోజు కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. అఫ్కోర్స్ వాళ్ళ మధ్య సెటిల్మెంట్స్ అన్నీ జరిగిపోయినాయి, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అది అయిపోయింది అక్కడ. కాకపోతే క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు ఎందుకు ఎలా సఫర్ అవ్వాలి, అసలు ఎందుకు అవ్వాలి, క్వశ్చన్ అది కదా. అప్పుడు వై వీ నీడ్ టు సఫర్, మనం ఎందుకు అసలు సఫర్ అవ్వాలి, అది క్వశ్చన్ మార్క్. మనమంటే మనమని కాదు, జనరల్గా ఇప్పుడు బేసిక్గా ఆ పర్సన్ నాగ చైతన్య ఎందుకు సఫర్ అవ్వాలి, ఆయన ఎందుకు దీని కారణంగా ఇబ్బంది పడాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆవిడ ఒక పెళ్లి చేసుకుంది, ఆవిడ మటుకు ఆవిడేదో పెళ్లి చేసుకుంది హ్యాపీగా, కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, బాగానే ఉంది. సో ఈయన కూడా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది, అంతా కూడా అయిపోయింది, బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. బట్ ఎందుకు ఒకానొక టైంలో ఎందుకు ఇట్లా డిస్కషన్స్, ఎందుకు ఇట్లా సెలబ్రిటీ లైఫ్ అంటే ఇట్లా ఒక ఏమంటారు బయటకు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం, వాళ్ళ గురించి ప్రతిదీ కూడా మనం కన్సర్న్ తీసుకోవడం. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక సెలబ్రిటీ జీవితం నాశనం అయిపోతే అది ఏదో మనకి బాగా కావాల్సిన వాళ్ళు నాశనం అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి దానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పగా ద్వేషం పెంచుకొని సోషల్ మీడియాలో విపరీతంగా బుల్లింగ్ చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ, హేట్రెడ్ పెంచేసి హేట్రెడ్ ఇంకా స్ప్రెడ్ చేస్తూ అది నా పాయింట్ అనేది అనమాట. సో నా ఉద్దేశం అది. సో ఇంక నేను ఏమంటాను ఇంతకు మించి. సో నా కన్సర్న్ ఇది. సో నా పాయింట్ ఏంటి అంటే పీపుల్ థింకింగ్ దట్ ప్రతి సెలబ్రిటీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది
ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఉండాలనుకుంటున్నారు. చాలామంది అదే చేస్తున్నారు. ఇప్పుడు సమంత గారిని ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారా? ఇది కూడా తప్పే. ఇప్పుడు బేసిక్‌గా ఇదంతా కూడా సమంత గారి ఆహ్, వల్ల అంటే అప్పట్లోనే ఆవిడ అలా ఉండడం వల్ల ఇట్లా జరిగింది. వీళ్ళు విడిపోయారు. ఇదంతా కూడా ఈవిడ మిస్టేకు. సో, ఫెమినిస్ట్‌లు ఎడిపోయారు. ఏ సూడో ఫెమినిస్ట్‌లు ఇట్లా పాయింట్లు చాలా వస్తున్నాయి. సో, సమంత గారిని ఇప్పుడు బ్లేమ్ చేయడం కూడా అన్నెసెసరీ. కాకపోతే ఏమంటే ఆల్రెడీ నాగ చైతన్య గారికి జరిగిపోయింది కాబట్టి జరగాల్సిన డ్యామేజు, చేయాల్సిన బ్లేము, చేయాల్సిన ట్రోలింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది కంటిన్యూ అవుతది. దాని తాలూకు పర్యవసానాల కింద ఇది కంటిన్యూ అవుతది. నేను కాదనట్లేదు. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి అట్‌లీస్ట్ ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఎవరో ఒక ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నారు. లేదంటే ఒక సెలబ్రిటీ ఇంకెవరినో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జీవితంలో ఏదైనా ఒకటి జరిగినట్టయితే వాళ్ళు విడిపోవడమో, లేదంటే వాళ్ళ మధ్య గొడవలు రావడమో, లేదంటే వాళ్ళు ఏదో కోర్ట్‌లో కేసేసుకోవడమో, ఏదో ఒకటి చేసినట్టయితే దాని గురించి ఇంకా అన్నెసెసరీ హేటెడ్ మానేయాలి. అంటే మనకి ఎవరి వైపు రైట్ ఉందో, ఎవరి వైపు రాంగ్ ఉందో మనకు అర్థం కావట్లా. మనకది అర్థం కానప్పుడు మనం ఎందుకు ఒక కన్క్లూజన్‌కి జంప్ అయిపోవడం. సో, అది నా పాయింట్ అయితే. నేను ఇదనే కాదు. నేను ఈవెన్ 'బిగ్ బాస్' లాంటి షోల విషయంలో కూడా నేను అదే అంటా. నేను ఎప్పుడైనా సరే మనము చూస్తాం, డిసైడ్ చేసేస్తాం అట్లా కాదు. అండ్ దానికి ప్రీవియస్‌గా గానీ, దానికి ముందు గానీ ఎటువంటి సిట్యుయేషను లేకపోయినట్టయితే అప్పుడు వేరు. అది వేరే లెక్క. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని గనక మనము ఇగ్నోర్ చేయగలిగినట్టయితే ఆర్ అట్‌లీస్ట్ ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని జడ్జ్ చేయలేకుండా ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నట్టయితే దాన్ని అలాగే వదిలేస్తేనే బెటరు. అన్నెసెసరీగా హేట్రెడ్ స్ప్రెడ్ చేసే కంటే. సో, ఇంక ఈ విషయాన్ని అందరూ స్ప్రెడ్ చేయాలి. మనకు తెలీదు కదా వాళ్ళ మధ్య ఏమైందో. మనం ఎందుకు మధ్యలో. ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలి ఇంకా అందరిలోకి కూడా. అది చాలా మంచిదని నా అభిప్రాయం అయితే మాత్రం. సో, దట్స్ ఇట్ గైస్ అంతే. సో, లెట్ హర్ లివ్ హర్ లైఫ్ హ్యాపీలీ. ఆవిడ లైఫ్ ఆవిడేదో హ్యాపీగా గడుపుతది ఆవిడ. సో, నేను ఆ డైరెక్టర్‌ది కూడా ఇక్కడేం నాకు తెలీదు నాకు. నేను అతనిది నేను ఇక్కడ అనుకోవట్లేదు నేను. రాజినేడు మూరది తిరుపతి అంట ఆంధ్రప్రదేశ్. అండ్ అంటే చిత్తూరు. ఈ సర్ప్రైజ్ సాగర్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యా. సో, దట్స్ ఇట్ గైస్ అంతే. సో, నా పాయింట్ అయితే ఇది క్లియర్. సో, అంతే మరి ఇంకా. సో, 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 ఏదో వచ్చినట్టుంది. అండ్ ఆవిడకి సమంత గారు కూడా ఆ సీజన్ 3ని బాగా సపోర్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ గుడ్. సో, అయిపోయింది. వాళ్ళ మటుకు వాళ్ళు ఏదో హ్యాపీగా ఉంటారు. అయిపోద్ది ఇంక అంతే. అంతకుమించి సీరియస్‌గా తీసేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అంతే. సో, బట్ ఓకే. జరిగేది ఎలాగో జరుగుతూ ఉంటది. జరిగేదాన్ని మనం ఎలాగో ఆపలేం. అట్‌లీస్ట్ నెక్స్ట్ టైమ్ నుంచి అయినా సరే ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. సో, దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈజ్ అంతే. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.